హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం జనరల్ స్టడీస్కు సంబంధించిన ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. దీనిలో క్వశ్చన్: శ్రామికులు, పురుషులు, మహిళల ఆరోగ్యం మరియు బలం, పిల్లల లేత వయస్సు దుర్వినియోగం చేయబడదు. ఇది ఈ కింది వాటిలో ఏ అధికరణం కింద భారత రాజ్యాంగంలో పొందుపరిచారు? ఆన్సర్ ఆప్షన్ డి, ఆర్టికల్ 39. ఆర్టికల్ 39 కింద. సో దీని గురించి ఏంటంటే, ఆర్టికల్ 39 ప్రకారం ఏంటంటే, కార్మికులు, పురుషులు, మహిళల ఆరోగ్యం మరియు బలం, పిల్లల లేత వయస్సు దుర్వినియోగం చేయబడదు. అదేవిధంగా బాల కార్మిక చట్టం 1986 దీని ప్రకారం 14 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలు ప్రమాదకరమైన పరిశ్రమలు, ప్రక్రియలలో పనిచేయడాన్ని ఇది నిషేధించింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ వన్: నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోకు సంబంధించి కింది ప్రకటనలను పరిగణలోకి తీసుకోండి. సో ఇక్కడ ఇచ్చినటువంటి ప్రకటనల్లో ఏది సరైనది అని చెప్పి అడుగుతున్నారనమాట. సో చూద్దాం. ఆప్షన్ 1, కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ఎన్సిఆర్బిని ఏర్పాటు చేశారు. సెకండ్ ఆప్షన్, దేశవ్యాప్తంగా నేరాల వార్షిక సమగ్ర గణాంకాలను అంటే క్రైమ్ ఇన్ ఇండియా నివేదిక ఎన్సిఆర్బి విడుదల చేస్తుంది అని అయితే ఇచ్చారనమాట. ఈ కింది వాటిలో ఈ పైన ఇచ్చినటువంటి ఈ ప్రకటనలో ఏది సరి అయినది అంటే ఆన్సర్ వచ్చేసి రెండు కూడా సరి అయినటువంటివే. సో దీని గురించి ఏంటంటే, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఇదేంటంటే నేరాలు, నేరస్తులకు సంబంధించిన సమాచార భాండాగారంగా పనిచేయడానికి 1986లో న్యూఢిల్లీ కేంద్రంగా ఎన్సిఆర్బిని ఏర్పాటు చేశారు. నేషనల్ పోలీస్ కమిషన్ ఇంకా ఎంహెచ్ఏ టాస్క్ ఫోర్స్ సిఫారసుల ఆధారంగా దీన్ని ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా నేరాల వార్షిక సమగ్ర గణాంకాలను ఎన్సిఆర్బి విడుదల చేస్తుంది. అంటే క్రైమ్ ఇన్ ఇండియా నివేదిక అనేది విడుదల చేస్తుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్: కింది ప్రకటనలను పరిగణలోకి తీసుకోండి. సో వీటిలో ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో ఏది సరైనది కాదు అని అడుగుతున్నారు. ఆప్షన్స్ చూద్దాం. ఫస్ట్ ఆప్షన్, అంతర్జాతీయ వ్యవస్థీకృత నేరాలపై ఐక్యరాజ్య సమితి కన్వెన్షన్కు భారత్ ఆమోదం తెలిపింది. అంటే యుఎన్సిటిఓసికు భారత్ అనేది ఆమోదం తెలిపింది అంటూ ఇచ్చారు. ఇది కరెక్టే. ఐక్యరాజ్య సమితి కన్వెన్షన్కు అనుగుణంగా భారత ప్రభుత్వం క్రిమినల్ లా అమెండ్మెంట్ యాక్ట్ 2013ను రూపొందించింది అంటూ ఇచ్చారు. సో ఇవి రెండు కూడా కరెక్టే. సరి అయినదంటూ ఏది లేదన్నమాట. దీని ఆన్సర్ ఏంటి అంటే ఏది కూడా కాదు, అంటే ఏది కూడా సరైనది లేదన్నమాట. ఇక్కడ ఇచ్చిన ఈ రెండు కూడా సరి అయినవే. సో దీని గురించి అయితే తెలుసుకుందాం. ఐక్యరాజ్య సమితి కన్వెన్షన్, ఓకే, ఐక్యరాజ్య సమితి కన్వెన్షన్ ఇదేంటంటే అంతర్జాతీయ వ్యవస్థీకృత నేరాలపై ఐక్యరాజ్య సమితి కన్వెన్షన్ను భారతదేశం ఆమోదించింది. ఇది వ్యక్తుల, ముఖ్యంగా మహిళలు, పిల్లల అక్రమ రవాణా నివారణ, అణచివేత శిక్షలలో ఒకటిగా ఉంటుంది. కన్వెన్షన్ అమలుకు వివిధ చర్యలు చేపట్టామని, ప్రోటోకాల్ ప్రకారం క్రిమినల్ లా అమెండ్మెంట్ యాక్ట్ 2013ను రూపొందించామని, ఇందులో మానవ అక్రమ రవాణాను ప్రత్యేకంగా నిర్వచించామని తెలిపారు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ వన్, మహిళలపై హింస నిర్మూలన కోసం అంతర్జాతీయ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారు? మహిళలపై హింస నిర్మూలన కోసం అంతర్జాతీయ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం కూడా ఎప్పుడు జరుపుకుంటారు అంటే ఆన్సర్ వచ్చేసి 25వ తేదీ సెప్టెంబర్లో జరుపుకుంటారు. ఓకే, నవంబర్
ఓకే. సెప్టెంబర్ 25వ తేదీ. ఈ ఈ సెప్టెంబర్ 25వ తేదీని అంతర్జాతీయ మహిళలపై హింస నిర్మూలన దినోత్సవంగా జరుపుకుంటారు. మన ప్రవర్తనలో వక్రీకరణ జరిగింది. కొన్నిసార్లు మహిళలను అవమానిస్తున్నాం. మన ప్రవర్తన, విలువల నుండి దీనిని వదిలించుకోవడానికి మనం ప్రతిజ్ఞ చేయగలమా? మాటల్లో, ప్రవర్తనలో మహిళల గౌరవానికి భంగం కలిగించే పనులు చేయకూడదు అనేది దీని యొక్క థీమ్ అన్నమాట. నెక్స్ట్ క్వెషన్. నెక్స్ట్ క్వెషన్. బాల్య వివాహానికి సంబంధించి ఈ కింది ప్రకటనలను పరిగణలోకి తీసుకోండి. ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు. పైన ఇచ్చినటువంటి ప్రకటనల్లో ఏది సరైనది అని అడుగుతున్నారు. ఆప్షన్స్ చూద్దాం. భార్యాభర్తల్లో ఒకరు లేదా ఇద్దరు 20 ఏళ్ల లోపు ఉన్న వివాహాన్ని బాల్య వివాహం అంటారు అనేది తప్పు. బాల్య వివాహం అనేది యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఉల్లంఘన. సో ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో సరైనది ఏమిటి అంటే ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ అనమాట. సో దీని గురించి తెలుసుకుందాం. భార్యాభర్తల్లో ఒకరు లేదా ఇద్దరు, ఇక్కడ 20 ఏళ్ల లోపు అని ఇచ్చారు కదా, 20 ఏళ్ల లోపు కాదు, 18 ఏళ్ల లోపు. ఓకే. భార్యాభర్తల్లో ఒకరు లేదా ఇద్దరు 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వివాహాన్ని ఏమంటారు అంటే బాల్య వివాహం అంటారు. బాల్య వివాహం అనేది యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఉల్లంఘన. దీని ప్రకారం వివాహం ఉద్దేశించిన జీవిత భాగస్వాముల స్వేచ్ఛాయుత పూర్తి సమ్మతితో మాత్రమే ఇది జరుగుతుంది. నెక్స్ట్ క్వెషన్. సో నెక్స్ట్ క్వెషన్ ఏమి ఇచ్చారంటే భారత రాజ్యాంగంలోని ఈ కింది అధికరణాలను పరిశీలించండి అంటూ ఇచ్చారు. సో ఇక్కడ ఆర్టికల్ 14, ఆర్టికల్ 21, ఆర్టికల్ 19, ఆర్టికల్ 32 అంటూ ఇచ్చారనమాట. ఆర్టికల్ 14, 21, 19, 32 ఇచ్చారు. అయితే ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే భారత రాజ్యాంగంలోని కింది ప్రాథమిక హక్కులలో ఏవి వాటి సాక్షాత్కారానికి మహిళలపై హింస ఏ రూపంలోనైనా అడ్డుకుంటుంది. ఓకే. భారత రాజ్యాంగంలోని కింది ప్రాథమిక హక్కులలో ఏవి వాటి సాక్షాత్కారానికి మహిళలపై హింస ఏ రూపంలోనైనా అడ్డుకుంటుంది. సో ఇవన్నీ కూడా ఓకే. ఆర్టికల్ 14, 21, 19, 32 ఇవన్నీ కూడా. సో దీని గురించి తెలుసుకుందాము. స్వేచ్ఛగా పనిచేసే లేదా కదిలే సామర్థ్యాన్ని పరిమితం చేయడం ద్వారా మహిళలు అభివృద్ధి ప్రయోజనాలను అనుభవించకుండా లేదా పొందకుండా హింస నిరోధిస్తుంది. మహిళలపై హింస పేదరిక నిర్మూలన కార్యక్రమాలకు అవరోధంగా ఉంది. ఎందుకంటే ఇది వనరుల సమాన పంపిణీకి ఆటంకం కలిగిస్తుంది. భారత రాజ్యాంగంలోని 14, 21, 19, 32 అధికరణల ప్రకారం మహిళల ప్రాథమిక హక్కుల సాధనకు ఏ విధమైన హింస అయినా కూడా అడ్డుకుంటుంది. నెక్స్ట్ క్వెషన్. నెక్స్ట్ వన్. లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం అంటే పోక్సో చట్టం 2012కు సంబంధించి ఇక్కడ ఇచ్చినటువంటి ప్రకటనలను పరిగణించండి అంటూ ఇచ్చారు. వీటిలో సరైనవి ఏమిటో మనం ఎంచుకోవడం అన్నమాట. పోక్సో చట్టం 2012కు సంబంధించి చూద్దాము ఆప్షన్స్. లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టం అంటే పోక్సో చట్టం 2012. ఇది నవంబర్ 14, 2012 నుంచి అమల్లోకి వచ్చింది పోక్సో చట్టం. సో ఇది కరెక్టే. ఇదేంటంటే పెనెట్రేటివ్ మరియు నాన్ పెనెట్రేటివ్ లైంగిక దాడి, లైంగిక వేధింపులతో సహా వివిధ రకాల లైంగిక వేధింపులకు ఖచ్చితమైన నిర్వచనాలను అందిస్తుంది. సో ఇక్కడ చెప్పినటువంటి ఇవి రెండు ఆప్షన్స్ కూడా కరెక్టే అనమాట. సో దీని గురించి అయితే తెలుసుకుందాము. నవంబర్ 14, 2012 నుంచి అమల్లోకి వచ్చిన పోక్సో చట్టం 2012 లైంగిక వేధింపులు, దోపిడీ నుండి పిల్లలను రక్షించడానికి ఇది ఒక ప్రత్యేకమైన చట్టం అన్నమాట. ఇది పెనెట్రేటివ్ మరియు నాన్ పెనెట్రేటివ్ లైంగిక దాడి, లైంగిక వేధింపులతో సహా వివిధ రకాల లైంగిక వేధింపులకు ఖచ్చితమైన నిర్వచనాలను అందిస్తుంది. సో నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. నెక్స్ట్ వన్. మానవ అక్రమ రవాణాకు సంబంధించి కింది ప్రకటనలను
పరిగణించండి. సో, వీటిలో సరైనది ఇక్కడిచ్చారు. ఏది సరైనది కాదు అంటూ ఇచ్చారనమాట. చూద్దాము. ఆప్షన్స్: అంతర్జాతీయ వ్యవస్థీకృత నేరాలపై ఐక్యరాజ్య సమితి ఒప్పందానికి భారత ఆమోదం తెలిపింది. కరెక్టే. వ్యభిచారం కోసం మహిళలు, పిల్లల అక్రమ రవాణాను నిరోధించడం, ఎదుర్కోవడంపై సార్క్ ఒప్పందానికి భారత్ ఆమోదం తెలిపింది అంటూ ఇచ్చారు. ఇవి 2 కూడా కరెక్టే. ఇవి 2 కూడా మానవ అక్రమ రవాణాకు సంబంధించినటువంటి అంశాలలో కరెక్టే. సో, దీని గురించి అయితే తెలుసుకుందాం. అంతర్జాతీయ వ్యవస్థీకృత నేరాలపై ఐక్యరాజ్య సమితి కన్వెన్షన్ అంటే యుఎన్సిటిఓసిను భారతదేశం ఆమోదించింది. ఇది వ్యక్తుల, ముఖ్యంగా మహిళలు, పిల్లల అక్రమ రవాణాను నిరోధించడానికి, అణచివేయడానికి, శిక్షించడానికి ప్రోటోకాల్ను కలిగి ఉంది. వ్యభిచారం కోసం మహిళలు, పిల్లల అక్రమ రవాణాను నిరోధించడం, ఎదుర్కోవడంపై సార్క్ ఒప్పందానికి భారత ఆమోదం అనేది తెలిపింది. మహిళలు, చిన్నారుల్లో మానవ అక్రమ రవాణా నిరోధం, రెస్క్యూ, రికవరీ, స్వదేశానికి పంపడం, అక్రమ రవాణా బాధితుల పునర్నిర్మాణం కోసం ద్వైపాక్షిక సహకారంపై భారత్, బంగ్లాదేశ్ల మధ్య 2015 జూన్లో అవగాహన ఒప్పందం అనేది కుదిరింది.